దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధిగు దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని ప్రభు మనకు బహుమానముగా అనుగ్రహించి దేవుని కొనియాడుటకు, ఆరాధించుటకు, ఆయన నామమును గణపరచుటకు మనకు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారని, ఆత్మీయముగా అన్ని విషయాలలో మీరు ఎదుగుతూ వృద్ధి చెందుతూ ఉన్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ దిన కాలమున ప్రభు ఒక విషయాన్ని, ఇలాంటి విషయాలు చాలా చెప్పాను నేను, మరలా చెప్తున్నాను. ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని విన్నా ఈ వేద గ్రంథంలోని 66 పుస్తకాల్లోనిదే తప్ప కొత్తదేమి చెప్పం. అయితే విచిత్రము, విశేషం ఏంటంటే ఈ 66 గ్రంథాల్లోని మాటలే అన్నప్పటికీ ప్రతిరోజు క్రొత్తదనమేనండి. రోజు చదివే వాక్యమైన, రోజు వినే సందేశమైన ఎప్పటికీ అప్పుడు కొత్తదనమే. కారణం ఏంటంటే ఇవి మనుషులు రాసిన మాటలు కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో పలకబడిన మాటలు, పరమ తండ్రి వాక్కులు, ప్రియుడైన దేవుని మాటలు కదండి. రండి, ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏంటనగా, గర్వించి పతనమైన వారు. గర్వించి పతనమైన వారు. వారు ఒక మంచి స్థితిలోనికి వెళ్ళి అక్కడ పోయిన తర్వాత గర్వపడ్డారు, పతనమైపోయారు. కొందరైతే పశ్చాత్తాపపడ్డారు, మరికొందరైతే పతనమయ్యేంత వరకు పశ్చాత్తాపపడాల. అవునా? అందులో అన్యులు కనిపిస్తారు, దైవ క్రమము కలిగిన వారు కనిపిస్తారు. మూలవాక్యానికి వెళ్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి చూద్దామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలు. నీవైనా నేనైనా ఎక్కడైనా గర్వపడుతున్నామో అనంటే ఒక సూచన నాశనము చేరువలో ఉంది అని గ్రహించాలి. మీ అండ్ యు, నేను, మీరు ఎవరైనా సహజంగా దేన్నో చూసుకొని మనం గర్వపడుతూ ఉంటాం. అయితే దాని ముందు నాశనం ఉంది. అప్పుడప్పుడు తుఫాను రాకముందుగానే ప్రభుత్వాలు కొన్ని హెచ్చరికలు చేస్తాయి. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో అలాంటి తుఫాను రాబోతుంది అని దానికి పేరు పెట్టి, దాని తీవ్రత ఇంతగా ఉంది అని కొన్నిసార్లు ఎంతో చెప్తారు. దాని గురించి ఏముండదు లాస్ట్కు. కొన్నిసార్లు కొంతే చెప్పింటారు, ఎంతో నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కానీ బైబిల్ అలా కాదు. ఏది చెబుతుందో అది చేసి చూపిస్తాడు దేవుడు. అందుకే గర్వానికి ముందు నాశనం ఉంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు ఉంది. ఒక మాట కీర్తనల గ్రంథం 75వ కీర్తనలో కూడా చూడండి. ఆ మాట ఎంత చక్కగా ఉందో. 75వ కీర్తన 4వ వచనాన్ని మీరు ఎప్పుడైనా చదివారా? ఎంతసేపు ఇదే చదివింటాం మనం కదండి. ఈ 16వ కీర్తన 18 చదివింటాం. ఒకసారి అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ.
ఇంకా దానికి నో ఎక్స్క్యూజ్. ఇది నా ఆజ్ఞ అంతే. ప్రధాని గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు ఎప్పుడో ఒకసారి, లాక్డౌన్ అన్నారు, లాక్డౌన్ అంతే. కరెన్సీ బ్యాన్ అన్నాడు, 2000 నోట్స్ బ్యాన్ అంతే. పాత 1000 రూపాయల నోట్లు బ్యాన్ అన్నారు, బ్యాన్ అంతే. మేము వాడతాం, ఎక్కడ చెల్లుతాయి? చెల్లవు. అందుకే 75వ కీర్తన 4వ వచనంలో అహంకారులై ఉండకూడని నేను అహంకారులకు ఆజ్ఞయిస్తున్నాను. మేమింతే, మా స్వభావం ఇంతే, ఉపయోగం లేదు. అలాగ పతనమైన వారు గర్వించి చాలా మంది ఉన్నారు. చాలా విషయాలు చెప్పాను, ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మీకు చెప్తా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. 8వ వచనాన్ని మనం చూద్దాం. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై నేను ఫిలిష్తీయుడను కానా, మీరు సౌలు దాసులు కారా, మీ పక్షముగా ఏర్పరచుకొని అతని నా యుద్ధకు పంపుడి. ఎవడతను? 4వ వచనంలో రాయబడింది, గాతువా వాడైన గొల్యాతు. వాడు ఎత్తట 6 మూరల జానడు అని రాయబడింది. ఒక మూరకు 1.5 అడుగు కొలత, 1.5 feet కదండి. ఇప్పుడు 6 మూరలు అన్నారు, మూరల వరకే కొలిస్తే 9 అడుగులు, మరలా పైన ఒక జానడు ఉంది. దగ్గర 10 అడుగుల ఎత్తు గొల్యాతు. అంటే సగటున ఒక వ్యక్తి ఒక అంతస్తు 2 అంతస్తులు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడైతే ప్రస్తుత దినంలో ప్రతి ఒక్కరూ 11-12 అడుగులు ఎత్తు పెడతారు. కానీ ఆ హైట్ పెంచుకోవాలి అంటే ఎక్కువ ఇల్లు పైదాన్ని ఒకదాని మీద ఒకటి కట్టాలన్నప్పుడు 10 అడుగులు లిమిట్. ఒకవేళ 12 అడుగులు కట్టినా కిందికి పీఓపి ఒక 10 అడుగులు. అంటే నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక 10 అడుగుల ఎత్తు, ఇంటెంత ఎత్తు కలిగిన గొల్యాతు. అతను అంటాడు, తన ఎత్తు బలాన్ని చూసుకొని గర్వించి, వాడు మాట్లాడిన మాట 8వ వచనంలో చూస్తే, నేను ఫిలిష్తీయులను కాదా, మీరు సౌలు దాసులు కారా? ఎందుకర్రా మీరందరూ మా మీదకి వస్తున్నారు? నేను ఒక్కని చాలు, మీలో నుంచి ఎవడో ఒక్కడు రండి చాలు. నన్ను పడగొడితే మేము మీకు దాసులం, మీరు పడితే మీరు మాకు దాసులు. ఎందుకు అలాగ మాట్లాడాడు? చాలా బలశూరులు కనిపిస్తారు మనకు బైబిల్ గ్రంథంలో. ఇంతగా ఎత్తు బలాన్ని చూసి అతిశయపడిన వాళ్ళు కనపడరు. అతనే గొల్యాతు. అప్పుడప్పుడు అంటారు కదండి, 100 రాబందులు తిన్నదంట, ఒక గాలివానకు చచ్చెను అని మన వాళ్ళు కథ చెప్పినట్టుగా, ఇతను 10 అడుగుల ఎత్తు కలిగిన వాడే, కానీ ఒక దైవ భయము కలిగిన దావీదు చేతిలో. సౌలు అతను అంటాడు, బాబు నువ్వు చాలా చిన్నోడివిరా, కుర్రోడివి, లేత బుగ్గలు, ఎర్రని నేత్రములు, చాలా సొగసైన వాడు, వాడు యుద్ధంలో నేర్పరివాడు, వాడి మీదకి నువ్వు ఎలాగ వెళ్ళగలవు? అసంభవం అన్నాడు. కానీ దావీదు అంటాడు, ఒకవేళ శరీర బలాన్ని బట్టి చూసుకుంటే నేను వాడి మీదకి పోలేనన్నది నిజం. కానీ వాడు నా దేవుని తోలనాడుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు వాడి మీదకి యుద్ధానికి వెళ్తున్నది కూడా యుద్ధ నేర్పరితనం నేను కూడా కలిగి ఉన్నానని చెప్పడానికి కాదు, నా దేవుని మాట్లాడుతున్నందుకు రోషంతో వెళ్తున్నాను. నేను నా దేవుని బట్టి నాకు రోషం, నా పక్షముగా యుద్ధము ఆయనే చేస్తాడు. అవునండి, ఆ దేవుడే చేశాడు యుద్ధం. ఆ అధ్యాయం 17 మీరు చదువుకుంటూ వెళ్తే, దావీదు గొల్యాతును ఒడిశలో రాయిపెట్టి కొట్టినది నుదుటున.
వెనక్కి పడలా గొల్యాతు, బోర్లబడ్డాడు. మీరు చదవండి, బోర్లబడ్డాడు అంటే వెనక భారమైన దెబ్బ తగిలింది. ఈరోజు చాలా మంది అలాగే గర్వపడుతూ ఉంటారు. తమ ఎత్తును చూసుకొని, తమ బలాన్ని చూసుకొని. ఏ బలం? డబ్బు బలం, డబ్బు బలం, అధికార బలం కదండి. డబ్బు శాశ్వతమా? అధికారం శాశ్వతమా? బలము శాశ్వతమా? మేము ఒక సందర్భంలో, ఒక ప్రాంతంలో ఒక సంఘటన చూసాం. ఒక వ్యక్తి చాలా బలవంతుడే. ఆ ఊరిలో అందరూ భయపడేవారు అతనికి. కాలక్రమేణా అతను వేసుకున్న చెప్పులోకి ఒక మేకు దిగింది. ఆ మేకు కాల్లోనికి కుచ్చుకుంది. అది అప్పటికే తుప్పు పట్టిపోయింది. ఏముందిలే, ఇంత బలం కలిగిన నాకు అని అనుకున్నాడు అతను. కొన్ని దినాలకు అది సెప్టిక్ అయింది. కాలంతటిని తినివేయడం ప్రారంభించింది. ఒకానొక దినాన దేవుని సేవకులుగా ప్రార్థన చేయడానికి వెళితే మూలిగి ముడుచుకుపోయి ఉన్నాడు ఒక మూలన. ఎంత బలవంతుడు! కొంతమంది మీసాలు తిప్పింటారు. అంటే మేమెంత బలమో, మేమెంత పౌరుషమని. అయితే నేను ఒక చెప్తాను, దేనిని బట్టి నువ్వు అతిశయపడ మాకు. నీ బలం శాశ్వతం కాదు. ఎల్ల కాలము నీ బలమే ఉండదు. అది అధికారం కావచ్చు, ధనము కావచ్చు, లేదా నీ భుజ బలము కావచ్చు. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఎల్లప్పుడూ బలవంతుడే. మా అబ్బల కాలంలో ఆయన బలవంతుడైన దేవుడే, మా నాన్నల కాలంలో బలవంతుడైన దేవుడే, నా కాలంలో బలవంతుడే, నా పిల్లల కాలంలో, ఆకాశము భూమి అందున్న సమస్తము ఉన్నంత వరకు, అవి లేకపోయినా సరే ఆయన బలవంతుడే. ఆయన అతిశయపడ్డంలా, కానీ ఆయన చేసిన మానవుడు అతిశయపడుతున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, కీర్తనాకారుడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రౌతులు లేదా రథములను బట్టి అతిశయపడతారట. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, గొల్యాతు పతనం ఒక గొర్రెల కాపరి చేతిలో. అతిశయపడే నీవు ఎక్కడ పతనమవుతావో తెలియదు. అందుకే గర్వించి మాకు బలాన్ని బట్టి, అది డబ్బు బలమైన, కుల బలమైన, అధికార బలమైన, వాటెవర్ ఏదైనా శాశ్వతం కాదు. రెండవది, గర్వించి పతనమైన వ్యక్తిని మీకు చూపిస్తాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. నేను చదివించే ప్రతి చోట గర్వాన్ని చూసి పతనమైన వారు. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసు గర్వించి చెడిపోయెను. చాలిపోయలేదు, చాలా ఉన్నాయి, వద్దు, అక్కడ ఆగుదాం. ఈయన పేరు ఉజ్జియా. ఈయన రాజు అయినది 16 సంవత్సరాల వయస్సులో. ఈయన 26వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా దృష్టికి యథార్థముగా నడిచినవాడు, జకరియా అనబడే దేవుని సేవకుడు ఉన్న దినాలలో దేవుని ఆశ్రయించినవాడు, వ్యవసాయము చేయడంలో ఇష్టము కలిగినవాడు. 10వ వచనంలో రాయబడింది. అతనికి దేవుని సహాయము బహుగా వస్తే అతడు బలాభివృద్ధి నొంది అతని కీర్తి అంటే పేరు ప్రఖ్యాతలు ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటినూ వ్యాపించే అతని పేరే ఉజ్జియా. అయితే మీరు 16వ వచనం చదువుతున్నప్పుడు ప్రాముఖ్యమైన విషయము, అతడు స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోయెను. ఎప్పుడు? స్థిరపడిన తరువాత. ఈరోజు చాలా మంది
ఉద్యోగం రానంత వరకు చాలా భక్తులే, ఎప్పుడూ మందిర సేవే కదండి. ఉద్యోగం రానంత వరకు ఎప్పుడు ప్రభుపాద సన్నిధే. బాబు ఇంటికి వెళ్ళి పోరా అంటే లేదన్నా ప్రార్థన చేసుకోవాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకసారి మందిరంలో కనపడు బాబు అని అంటే డ్యూటీ ప్రెజర్స్ అన్నా, మొదట చెప్పే మాటలు ప్రెజర్స్ అన్నా, ఇంకొక మాట. కొంతకాలం అయిన తర్వాత ఏంటి అంతగా మాట్లాడుతున్నాడు ఆయన? మమ్మల్ని అన్నారండి కొంతమంది, వారి కొరకు మేము ప్రార్థించి కన్నీరు కార్చి వారు స్థిరపడాలని కోరుకుంటే మేమిచ్చే కానుకతో బ్రతికేవాడు ఏంటి మమ్మల్ని గద్దిస్తాడు? స్థిరపడిన తర్వాత ప్రార్థన నేర్చుకున్నాక, మోకాళ్ళ అనుభవం నేర్చుకున్నాక, దైవికమైన క్రమము నేర్చుకున్నాక, ఇంట్లో వనరులు వసతులు సమకూడాక ఏంటి అతను మేము రామ్ మందిరానికి, అసలు మేము రాకపోతే అతనికి భుక్తి లేదు అంటారండి. స్థిరపడక ముందు లేవు మాటలు. అప్పుడేమన్నారంటే అయ్యో గద్దించిన సేవకుడే కాదు తండ్రి లాంటోడట. మరి ఆ తండ్రి లాంటోడు ఇప్పుడు ఏమయ్యాడు? ఆ తండ్రి అలాగే ఉన్నాడు, తండ్రి తన స్థానాన్ని అలాగే కలిగి ఉన్నాడు. కానీ నువ్వు స్థిరపడ్డావు కదా, గర్వం. పిల్లలు కలగనంత వరకు ప్రభు పాదాలు పట్టుకొని ఉన్న వాళ్ళు పిల్లలు కలిగిన తర్వాత అయ్యో సనుగుతున్నారండి, గొనుగుతున్నారు. ఆయన ఒక్కడే చేశాడేమో ప్రార్థన, మా కొరకు ఎంతమంది చేశారు, మేము ఆ ఊరికి వెళ్ళాం ఈ ఊరికి వెళ్ళాం ఏమేమో చెప్పుకొని. అయితే ఒక మాట అంటాను, గర్వం నిన్ను పతనానికి తీసుకొని వెళ్తుంది. ఉజ్జియా కూడా గర్వించి నువ్వేనా ప్రార్థన చేసా మేము చేయకూడదా అన్నాడు. అందుకే ధూపము వేయడానికి సేవకులు చేసే పనిని తను చేయడానికి ముందుకు వచ్చాడు. నొసుటున కుష్టు పుట్టి తన జీవిత కాలమంతా రోగంతోనే చచ్చిపోయాడు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, స్థిరపడిన తర్వాత గర్వపడకూడదు. చెట్టు పైకి ఎదిగాలి అంటే వేర్లు లోపలికి వెళ్ళాలి. చెట్టే కనపడుతుంది కానీ వేర్లు కనపడకూడదు. మనము ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి. మన మూలాలు మరిచిపోకూడదు. అందుకే గర్వించి పతనమయ్యాడు గొల్యాతు, గర్వించి పతనమయ్యాడు ఉజ్జియా. నేను చెప్పిన ఇద్దరు వ్యక్తుల్లో రిపెంటెన్స్ లేదు, మారు మనస్సు లేదు. ఇంకొకరిని కూడా చూపిస్తాను, మారు మనస్సు లేని వ్యక్తిని. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 10-12 వచనాలు, అంటే 10 నుంచి 12 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని 7వ దినమందు రాజు సంతోషంగా కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన కనపరచవలనని రాజు కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట యెహూమాను హర్బోనా అను ఏడుగురు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. చాలు. ఏమయ్యేవారు? అందగత్య, వస్తి. అందుకే మీరు 10-11 వచనాలు చూస్తున్నప్పుడు, 12 వచనాలు చూస్తున్నప్పుడు ఆమె సౌందర్యము కనపరచవలనని. ఈరోజు చాలా మందికి కొంచెం తోలు తెల్లగా ఉంటే పట్టుకోలేమండి. తోలు తెల్లగా ఉంటే ముక్కు ముఖం ఏం చక్కగా ఉండదు.
కలర్ ఉంటుంది అంతే. అందుకే ఆ మధ్యకాలం ఒక సేవకుడు మాట్లాడుతూ తోలు తెల్లగా ఉన్న దాని గురించి మాట్లాడుతూ, అంటే ఎవరు అలాగ అపార్థం చేసుకోమాకండి, అప్పుడప్పుడు వీధులలో కోతులు డాన్స్ వేపిస్తుంటారు, కోతి డాన్స్. దానికి ఒక పట్టు చీర కట్టాడు, చిన్నది గౌన్ వేసాడు. ఏ మేకు దిగ్గొట్టి ఎట్ట దిగ్గొట్టాడో తెలియదు కానీ తలలో పూలు కూడా పెట్టాడు. అది ఎగురు పెదాలకు లిఫ్టిక్ కొట్టాడు. ఆల్రెడీ దానికి అక్కడక్కడ ఎరుపే ఉంది, ఇంకా 2 లిఫ్టిక్ కొట్టాడు. ఇప్పుడు అది ఎగురుతూ అమ్మా పెళ్లి కొడుకు ఇంటికి ఎట్లా పోతా ఉంటే అటు ఇటు ఓ అని తిరుగుతుంది. నేను అంటాను, ఎంత లిఫ్టిక్ కొట్టినా, పట్టు చీర కట్టినా, మళ్ళీ తలలో పూలు పెట్టినా అది కోతే కదండి, కోతే కదా. లిఫ్టిక్ కొట్టినంత మాత్రాన కోతి ఏమైనా చిలుక అవుతుందా? కాదు కదా. అలాగా కొంతమంది ఏదో పూసుకొని తమ అందాన్ని బట్టి తెగ విర్రవీగిపోతూ ఉంటారు. నేను అంటాను, విర్రవీగే నువ్వు, ఆ కోతికి పెద్ద తేడా ఏం లేదు. వస్తే నేనెంత సౌందర్యవతినో అని తెగ అతిశయపడింది. చరిత్ర పుటల్లో లేదు, ఇంకా చరిత్ర పుటల్లో లేదు. ఇంకా అప్పటితో క్లోజ్ అయిపోయింది జీవితం. కన్ని బయట పెట్టేశారు. ఇంక జీవితాంతం ఎక్కడుందో ఇంకే విధమైనటువంటి ఆధారాలు లేవు. నేను అంటానండి, ఒక దేవుని సేవకుడిగా నువ్వు చక్కగా అందంగా సొగసుగా ఉంటే ఇచ్చిన అందమిచ్చిన దేవుని బట్టి ప్రభువును స్తుతించు. శారమ్మ ఎంత అందగత్తెని రాయబడింది. గయ్యాలిదే కానీ గర్విది మాత్రం కాదు. చూడండి, గయ్యాలే కానీ గర్విష్టి కాదు. మరి అంతకన్నా అందగత్తెనా ఈ వస్తే? ఏమన్నా అంతకన్నా అందగత్తెలు ఉన్నారు మన ప్రాంతంలో? ఒకరోజు మేము పెళ్లికి వెళ్ళాం ఒక ప్రాంతానికి. అమ్మాయికి ఫుల్ మేకప్ చేశారు. ఆ పక్కన అమ్మాయి, ఈ పక్క అబ్బాయి కూర్చోబెట్టారు. ఇద్దరికి ఫ్యాన్లు పెట్టారు. బానే ఉంది. కరెంట్ పోయింది, ఇన్వర్టర్ లేదు అక్కడ. ఈ అమ్మాయి 5 నిమిషాలకు ఒకసారి చెమటకు తుడుచుకుంటూ వచ్చింది. ఒక 15 నిమిషాల తర్వాత కరెంట్ రాలా. 10 నిమిషాల తర్వాత ఆ మేకప్ లో అక్కడ కొంత, ఇక్కడ కొంత, ఇక్కడ కొంత తుడిచేసరికి ఒక రకమైన రూపం కనపడుతోంది. నటన ఎప్పుడైనా నవ్వుల పాలే. వస్తే నేను రాను. ఆమె సౌందర్యాన్ని చూపించడం అంటే ఆమె రూపాన్ని చూపించాలనుకోవడమే రాజు. కొంతమంది నాతో ఇలా కూడా మాట్లాడు, తప్పు కదన్నా. ఆమె సౌందర్యము అంటే ఏమన్నా సినిమా హీరోయిన్ మాదిరి తిరిగింది అనుకున్నారు వచ్చి. ఈమె నా భార్య, అక్కడ రాయబడి ఉంది. రాజు కిరీటము ధరించుకొనిన ఆమె ఎంత సొగసైనదో జనాలకు చూపించాలనుకున్నది ఆమె రూపమే. సహజంగా ఈ లోకములో తన భార్యను చూయించుకోవాలి, తన భర్తను చూయించుకోవాలి, తన పిల్లలను చూయించుకోవాలనుకునే ఆరాటపడే తల్లిదండ్రులు మరి రూపాన్నే చూపిస్తారు. అలాంటి స్వభావమే అహశ్వరోష ఆలోచించింది. కానీ ఈమె గర్విష్టి. నన్నేంటి వాళ్ళు చూసేది, వాళ్ళనేంటి నేను చూసేది? అబ్బో, ఒకసారి గమనించండి ప్రియులారా. ఆ మధ్యకాలం నేను ఒక క్రైస్తవ మ్యాగజైన్ చదివాను. ఒక మహానటి హీరోయిన్ చాలా సొగసైనది, సువార్త ప్రకటిస్తే నాకెందుకు, నేను ఎంతో అందగత్తెను, ఎన్నో ఆఫర్లు ఉన్నాయి నాకు. ముఖం మీద చిన్న గుల్లలేస్తే గిల్లిందంట. ముఖమంతా అల్లుకొని తన అంద విహీనురాలైపోయింది. దేని గురించోనండి అతిశయం కొంతమందికి చెబితే తీరదు. నేను చెప్పిన ఈ 3 వ్యక్తులు గర్వించారు, పతనమయ్యారు. కానీ వీళ్ళ దగ్గర మార్పు లేదు, మార్పు లేదు. కానీ మార్పు చెందిన వాళ్ళల్లో అన్యులు కూడా ఒకరున్నారు. ఆయనే నెబుకద్నెజరు.
గర్వముతో అతిశయపడితే వాడిని అణచగలిగిన శక్తి కలిగిన వాడు ఆయనను స్తుతిస్తే వర్ధిల్ల చేస్తాడని అన్యుడైన నెబుకద్నెజరు గ్రహించాడు. గర్వపడమాకు, నీ బలాన్ని చూసుకొని స్థిరపడ్డావని గర్వపడమాకు, అందచందాలను చూసుకొని గర్వపడమాకు. గర్వపడిన నెబుకద్నెజరు మార్పు చెంది దీవించబడ్డాడు. అలాగే దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయంలో ఈయన కూడా మార్పు చెందాడు. ఈయనను ఒక్కసారి మీకు పరిచయం చేసి ముగిస్తాను. వీలైతే 32వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోనండి. 32వ అధ్యాయం దినవృత్తాంతముల గ్రంథం 26వ వచనాన్ని మనం చూద్దాం. హిజ్కియా హృదయ గర్వము విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమ్ము తాము తగ్గించుకొనిరి గనుక ఈయన హిజ్కియా అతి విస్తారమైన ధనాన్ని బట్టి గర్వించాడు. దేవుడు ఒక దెబ్బ టపేల్మనేసాడు. ఆ దెబ్బ జబ్బుగా తయారైంది. ఆ జబ్బు చచ్చిపోతావు 3 రోజుల్లో అని చెప్పాడు పాస్టర్ గారు వచ్చి. వెంటనే గోడ తట్టు ముఖం తిరిగాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు తిరిగి అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. అప్పుడే ఆ మాట రాయబడింది. మనస్సున గర్వించాడని 25లో రాయబడింది. గర్వాన్ని విడిచాడు అని 26లో మనం చూస్తాం. అందుకే వీరు పతనం కాల, నెబుకద్నెజరు పతనం కాల, హిజ్కియా పతనం కాల. కారణం వారు పశ్చాత్తాపపడ్డారు, ప్రాధేయపడ్డారు. కానీ గర్వించాడు గొల్యాతు, పతనమయ్యాడు. గర్వించాడు ఉజ్జియా, నొసటున కుష్టుతో బతికాడు, చచ్చాడు. గర్వించింది వస్తే నగరు నుంచి నెట్టివేయబడింది. నేను అడుగుతున్నాను ఒక దేవుని సేవకుడిగా, దేవుడు మనల్ని దీవిస్తే కృతజ్ఞులమై ఉండి విధేయులమై ఉందాం, మరింతగా దీవించబడతాం. గర్వించి పతనానికి చేరవద్దు. తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీరు కోరుకున్న రాజైన హిజ్కియా దీవెన పొందినట్టుగా లేఖనాలు చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న మా ప్రియులైనా, ప్రకటించిన నేనైనా ఇప్పటిదాకా తెలియక ఎక్కడైనా గర్వపడ్డామేమో, తెలిసి అతిశయపడ్డామేమో. దయతో మమ్మల్ని మన్నించండి నాయన. నీ కనికరాన్ని చూపండి. మేము గర్వించే వ్యక్తులము కాక దీన మనస్కులమై మీ పాద సన్నిధిలో మీకు ఇష్టకరంగా బ్రతకడానికి కృపనివ్వమని తండ్రి, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించి మీరు మహిమ పొందుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.